చేపల ఫ్రై చేస్తాన మామిడికాయతోటి మంచి టేస్ట్ ఉంటుంది, గ్రేవీ లాగా జ్యూసీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఈ చేపలు మంచిగా కడిగి ఫ్రెష్గా కడిగి పెట్టిన ఇలా కొంచెం పసుపు, కొంచెం అంతా ఉప్పు కలుపుకోవాలి. నూనె పెట్టిన నూనె వేడవుతుంది, నూనె కూడా వేడవుతుంది. ఇవి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. బాగా ఫ్రై కావద్దు, మీడియం కావాలి. బాగా ఫ్రై అయితే మంచిగా గ్రేవీ ఎక్కువ రాదు, అలా ఇంకిపోతుంది. మీడియం ఫ్రై అయిందనుకో మనం తింటే కూడా మామిడికాయతోటి కుర్మా కర్రీ లాగా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఒక్క పీస్ వేసుకొని తింటే చాలు. ఒక్కటే కాదు, ఎన్ని రకాలంటే అన్ని రకాలు చేసుకోవచ్చు మామిడికాయలు ఉన్నన్ని రోజులు. నూనె వేడైంది, చేపలు వేసుకుందాం. మంచిగా గోలుతానే, ఎప్పుడు ఒక్కలాగా కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు టేస్టీగా పెట్టాలి. వాళ్ళు టేస్టీగా తినాలి, ఇష్టపడాలంటే మనం చెయ్యాలి టైం తీసుకొని పిల్లల కోసం. బాగా ఎర్రగా కావద్దు ఇవి, బాగా ఎక్కువ కాలితే మనకు అలా పులుసు అన్నది పోదు. ఎందుకంటే మామిడికాయ కదా, చింత పులుసు కాదు. తీసుకున్నాను ఇక ఇంత చాలు. పానంతో ఉన్న చేప తీసుకొచ్చిండు చెరువు కాడికి పోయి. మరి ఈ చేపలు ఏ రకంగా వండుకున్నా టేస్ట్ ఉంటాయి, కాకపోతే మనకి ఇష్టమైనట్టు వండుకొని తింటే అది వేరే ఉంటుంది. అన్నీ ఇట్లనే ఫ్రై చేసుకోవాలి నూనెలా. సాఫ్ చేస్తాను, అయిపోయినాయిగా. తలకాయల చేప తలకాయ తింటే ఎంత మంచిదో అమ్ములు. నాకైతే ఫుల్ ఇష్టం చేప తలకాయ, పెద్దోనికి కూడా. ఈ చేప తలకాయ కాడ వానికి నాకు గొడవ అవుతుంది ఒక్కటి తెస్తే, వానికి నాకు పిచ్చి. నూనె పోసుకుందాం. ఆ నూనె పెట్టద్దు, అది మళ్ళీ పోసుకోవద్దు. అది కొద్దిగా నూనె పోసుకొని. చేప తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మామూలుగా ఇష్టం ఉండే చేప తలకాయ నాకు నా పెద్ద కొడుకు అంటే ఫస్ట్ ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అల్లం వేసుకోవాలి, నూనె వేడైంది. ఇలా ఉల్లిగడ్డ అవన్నీ అవసరం లేదు వేసుకోడు. ఒక 4 టమాటాలు మిక్సీ పట్టిన, 4 పెద్ద టమాటాలు మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు ఇలా పసుపు, ఇట్లా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా టేస్ట్ ఉంటుంది. మనకు కూడా మంచిగా నచ్చుతుంది. ఎప్పుడైనా చేసుకొని తినాలనిపిస్తుంది. ఊకే పులుసు ఒకేలాగా పెట్టుకుంటే కూడా బోరు కొడుతుంది, ఊకే పులుసేనా అని. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు, ఇది మంచిగా ఉడకాలి. ఎంత సింపుల్గా అయిపోతుంది, అంత టేస్టీగా కూడా సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకోవాలి, దగ్గర పడదాకా ఉడకాలి. కొంచెం మూత పెట్టుకుందాం. ఇది మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా మనం జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర మెంతులు మిక్సీ పట్టిన పొడిది. ఇప్పుడు దీంట్లో ఉప్పు 2 స్పూన్లు వేసిన, సరిపోకుంటే చూసి వేసుకోవాలి. కానీ ఉప్పిసం అయితే తినలేము, ఇంత మంచి చేపల కూరను ఉప్పిసం చేసుకుంటామా. ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ, ఇది కూడా మంచిగా ఉడకాలి. ఉడికినాక దీంట్లో కారం వేసి మనం వేయాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది అమ్ములు. మంచిగా ఉడుకుతుంది, అది స్మెల్లే అదురు సత్తుంది. ఎంత టేస్టీగా వస్తుందంటే స్మెల్లే నోట్లో నీళ్ళు ఊరుతుంది. కారపొడి ఇంకా చేపల కూర నైట్ వండుకొని పొద్దున తింటేనైతే అసలు టేస్ట్ చెప్పం మనం, అట్లా ఉంటుంది. ఎట్లున్నా చూడు, తేనెలాగా ఊరిందంట. ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ కొన్ని వాటర్ ఎందుకంటే ముక్కలు లేత కాబట్టి అల్లం అంత దూరినట్టు అయితే మంచిగా టేస్ట్ వస్తుంది మసాలా కాబట్టి. అది
అంత జీలకర్ర మెంతుల పొడి పులుపు అంత ముక్కకు పట్టి ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర ఎత్తా, అదొక్క పొంగు ఇట్లా ఉడికినట్టు కాగానే చేపలు వేసుకోవాలి. ఇగో ఇట్లా మంచిగా ఉడుకుతా అంటే ఈ చేపలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బాగా ఎందుకు ఫ్రై చేయలేదంటే ఆ పులుసు అన్నది వీళ్ళకి ఇనకాలే, మామిడికాయతోటి కదా, అందుకే మామూలుగా ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఒకవేళ కూర ఉప్పిసమైన వాళ్ళకు బాగా ఉప్పిసం కూర అయిందంటే ఏంట్లా అని ఎట్లా అని టెన్షన్ పడకండి. కొంచెం బియ్యం పిండి కలిపి ఆ కర్రీలో పోసిల్లనుకో ఆ కర్రీ ఉప్పిసం అంతా పోతుంది. పెట్టి కలపద్దు, ఎందుకంటే చేప ముక్క ఇదవుతుంది. ఇట్లా 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 ఊపుకోవాలి కొద్దిసేపు, అదే ముక్కకు అంత పడుతుంది. తలకాయ ఎత్తాను లాస్ట్కు, మూత పెట్టుకొని ఉడకాలి. అది ఆహా ఎంత మంచి స్మెల్ వస్తుంది, చూస్తేనే అసలు చేపల కూర కోసమే పుట్టినమైంది అనిపిస్తుంది నాకైతే. మా అమ్ములకైతే ఇక చేపల ముక్కుంటేనైతే సరిపోయేంత అన్నం తింటుంది. మళ్ళీ ఇట్లాంటిదనైతే ఇంకా ఆమెకు ఫుల్ ఇష్టం ఫ్రై తోటి. ఎంత ఎంత మంచిగా ఉన్నది చూడు, ఎంత మంచిగా ఉడికిందో. ఒక్క పీస్ వేసుకొని గిన్నెడు అన్నం తినచ్చు. ఇంకొక 2-3 నిమిషాలు ఉండాలి. ఒక 4 మిరపకాయలు ఎత్తాను, ఎందుకంటే కూర పులుపు ఉన్న ఇది గుంజుకుంటుంది. చీరకలు పెట్టుకొని ఎత్తాను, చాలా వీడియోలలో కూడా చెప్పిన, ఒకసారి చూడండి. మూత పెట్టుకోవాలిగా. మీకేం తెలుసు చేపల గురించి? చేపల తినేటోళ్ళకు తెలుసు చేపల వ్యాలి అంటే ఏందని, తినని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నీకు? నీకు నచ్చకపోతే ఎవరికి నచ్చదారా? చేపలు నచ్చని వాళ్ళు అంటే మనసులే కదా అసలు నా దృష్టిలో. అయిపోయిందిగా. ఒక 2 నిమిషాలు కొత్తిమీర వేసిన కాబట్టి 2 నిమిషాలు సిమ్ములు ఉంచుతా, మూత పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీ చేపల కూర మామిడికాయతోటి గ్రేవీ మంచిగా వచ్చింది, సూపర్గా వచ్చింది. కర్రీ కూడా గ్యాస్ ఆఫ్ చేస్తారా? ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. మీకు ఎంతమందికి ఇట్లా ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చెయ్యండి, చెయ్యకుండా పోకండి. చేపల మామిడికాయతోటి చేసుకొని తినండి.